1747 లెజిస్లేటివ్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారు క్వశ్చన్ నంబర్ 1747. సార్ అధ్యక్ష, ఈరోజు మరి టీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుల వైఖరి ఏ విధంగా ఉందంటే, ఓ బుడిద జల్లేసి తుర్చుకో, ప్రజలకు సంబంధించిన సమీక్ష సంక్షేమం మాకు అవసరం లేదు, దాని విషయంలో మేము మాట్లాడితే నిజాలు చెప్పలేము, సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వారి ఆలోచన, వారి దృక్పథం స్పష్టంగా కనబడేది అధ్యక్ష. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పష్టంగా మా ప్రభుత్వ వైఖరిని తెలియజేసాం అధ్యక్ష. ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, వారి జీవితాల్లో మార్పు, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము మా పార్టీ, మా ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం మార్పు చూపెడతామన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పు లేదు, అదే విధమైన జీవితాలు గడుపుతా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మార్పు చూపెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంటా అంటే అడ్డగోడలు నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వంపై అబండాలేసి అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యుల సరికాదు. రెండవది అధ్యక్ష, 1,50,000 కోట్ల ఏమని అంటే 1,50,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. రెండవది, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష. మేము ఓపెన్గా చెప్పాము, డిస్కషన్ చేస్తాము రండి, షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష. అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడతా ఉంది. ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి, మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము, మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని స్పష్టంగా వారు చెప్పి వారు బయటికి వెళ్ళారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని మేము కోరుతా ఉన్నాం మీ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, మీరు మరి నాకు డెలిగేట్ చేసిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు 1747 ప్రశ్నకు సంబంధించి మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు మరి ఉత్పన్నం కాదు. శ్రీ గణేష్ గారు. మొదటి దశకు డిపిఆర్ను తయారు చేయడమైనది. హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యూమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. 11/1/2026 తేదీన ఎంఏయుడి శాఖకు సంబంధించి GOMS 16 ప్రకారం బఫర్ జోన్లో సమ్మతించిన కుటుంబాలకు TDRను పబ్లికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 2013 RFCTLARR చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ సహాయ పునరావాసాలు ఉంటాయి అధ్యక్ష. శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు
డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. 23 జనవరి ఏ మాట అయితే చెప్పారో ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా.